కడుపులో పిండం దెయ్యమైతే ఇంత శక్తివంతంగా మారుతుందా? వెన్నులో వణుకు పుట్టించే హారర్ స్టోరీ. శుక్లాపేట్ ప్రస్తుతం అనే టైటిల్ పడుతుంది. కారు వస్తుంది. కారులో అన్నమ్మ మంత్రాలు చదువుతుంది. అక్కడికి కుక్క వచ్చి మొరుగుతుంది. కారుకు కుక్క తల కొట్టుకుంటూ ఉంటుంది. బ్లడ్ వస్తుంది. అది గమనించిన అన్నమ్మ మంత్రాలు చదువుతుంది. కుక్క కారుకు దూరంగా పడి చనిపోతుంది. అది చూసి ఇది కుక్కలా లేదు, వెంటనే దీన్ని పూడ్చిపెట్టండి, లేదంటే ఊరికే ప్రమాదం అని అన్నమ్మ చెప్తుంది. అదే సమయంలో లోక్నాథ్ వచ్చి అన్నమ్మను పిలిచి కేసు స్టడీ చేయడానికి వచ్చాను, ప్రొఫెసర్ పంపించాడు అని చెప్తాడు. సరే అంటుంది అన్నమ్మ. ఒక ఇంట్లోకి వెళతారు. అక్కడ వాడిపోయిన మొక్కలను గమనిస్తారు. తర్వాత ఓ పాప ఉంటుంది. తనతో అన్నమ్మ మాట్లాడుతుంది. స్కూల్కి వెళ్ళావా అంటే లేదు, అయినా స్కూల్లో ఏముంటుంది, బయట ప్రపంచంలోనే చాలా నేర్చుకోవచ్చు అని అంటుంది. లోక్నాథ్ కెమెరాతో షూట్ చేస్తూ ఉంటాడు. మేము అమెరికా నుంచి మొన్నే వచ్చాము, తనకు తెలుగు అస్సలు రాదు, కానీ ఇప్పుడు తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది అని అమ్మాయి తండ్రి చెప్తాడు. లోక్నాథ్ను బయటకు వెళ్ళిపో అంటుంది అన్నమ్మ. కట్ చేస్తే లోక్నాథ్ను తీసుకుని కారులో ఇంటికి వస్తుంది అన్నమ్మ. లోపల ఏం జరిగింది అన్నమ్మ అని లోక్నాథ్ అడుగుతాడు. లోపల అమ్మాయి పేరు అడిగితే మగాడి గొంతుతో మాట్లాడుతుంది. తనను ఆవహించింది తన తాత అని, వాళ్ళ నాన్నకు అంత్యక్రియలు జరిపించనందుకే ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని ఆవహించాడు అని అన్నమ్మ చెప్తుంది. దాంతో కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతాడు అమ్మాయి నాన్న. వాళ్ళ నాన్నకు ఇష్టమైన వంటకాన్ని తినిపిస్తాడు. ఇక దాంతో ఆత్మ వెళ్ళిపోతుంది. పాప డాడీ అని పిలుస్తుంది. ఇదంతా లోక్నాథ్ టైప్ చేసుకుంటాడు. తర్వాత అన్నమ్మతో లోక్నాథ్ మాట్లాడతాడు. అన్నమ్మ ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్తుంది. స్త్రీని ఒక దేవతగా కొలుస్తారు, అయినా స్త్రీని ఎన్నో రకాల ఇబ్బందులు పెడతారు. వాళ్ళ నాన్న ఒక తాంత్రికవేత్త అని, తను మంచి చేస్తున్న సమయంలో వాళ్ళ చెల్లి తల్లి చనిపోయారు అని చెప్తుంది. అయినా సరే వీలైనంత మంచి చేసేవాడు అని, అలాగే ఒక రోజు వాళ్ళ నాన్న కూడా మరణించినట్లు చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళ నాన్న వారసత్వాన్ని తాను కొనసాగిస్తున్నట్లు చెప్తుంది. మీకు అతి కష్టమైన కేసు ఏదైనా వచ్చిందా అని లోక్నాథ్ అడిగితే అది 1990లో ఓ క్రిస్టియన్ ఫ్యామిలీ కేసు చాలా పెద్ద సవాలుగా నిలిచిందని చెప్తుంది. అలాంటి కేసు మళ్ళీ ఇప్పటి వరకు ఎక్కడా వినలేదు, చూడలేదు అని చెప్తుంది. టైటిల్ పడుతుంది. శుక్లాపేట్ 1990. ఒక ఇంటిని ఆంటోనీకి చూపిస్తాడు హౌస్ బ్రోకర్. అందులో ఒక గదికి చెక్కలు కొట్టినట్లు గుర్తించి ఇది ఏంటి అని అడుగుతాడు. ఇది ఏంటి అంటే అడిగి చెప్తాను అని బ్రోకర్ అంటాడు. కట్ చేస్తే ఆంటోనీ ఫ్యామిలీ ఆటోలో ఇంట్లోకి దిగుతారు. అక్కడ బోర్డు తీయమంటాడు ఆంటోనీ. ఇక పిల్లలు అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఉంటారు. ఇంత పెద్ద ఇల్లు తక్కువ ధరకే వచ్చిందని, ఇల్లు చాలా బాగుందని ఆంటోనీ అమ్మ సూరమ్మ అంటుంది. సోఫీని పిలిచి తారాను పిలువు అని ఆంటోనీ వైఫ్ మేరీ అంటే సోఫీ చప్పట్లు కొడుతుంది. దాంతో వాళ్ళ అమ్మ కోప్పడుతుంది. సోఫీ వెళ్లి తారాను పిలుచుకొస్తుంది. తనకు మాటలు రావు. తర్వాత మూసి ఉన్న గదిని తెరుస్తారు. అందులో పాత సామాను ఉందని హౌస్ బ్రోకర్ చెప్తాడు. అక్కడ సామాన్లను చూస్తాడు ఆంటనీ. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. వాటిని వాయిస్తూ సంతోషపడతాడు. సామాన్లను షిఫ్ట్ చేస్తారు. తార బొమ్మలను చూస్తుంది. పైకి వెళ్లి పాత సామాను ఉన్న గదిలో చూస్తుంది. అక్కడ వీలు చైరును ఆడిస్తుంది. మద్దెలను కొడుతుంది. చైర్పై కూర్చుంటుంది. ఏదో కదిలినట్లు అనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది. సౌండ్ వినిపిస్తే చెవులు మూసుకుని వెళుతుంది. తర్వాత మేరీ క్యాండిల్స్ ముట్టిస్తుంది. ఈ ఇంటికి వచ్చిన సందర్భంగా అబ్బాయే పుడతాడు అని చెప్తోంది. తర్వాత డిన్నర్ చేస్తుంటే ఆంటోనీతో ఈసారి మీకు అబ్బాయే పుడతాడు అని సూరమ్మ అంటుంది. ప్రేయర్ చేసుకుని అన్నం తింటారు. తార మళ్లీ పైకి వెళ్లి ఆ గదిలో చూస్తుంది. భయపడి పరిగెత్తుకుంటూ వచ్చి దుప్పటి కప్పుకొని పడుకుంటుంది. మేరీ వచ్చి చూసి లైట్ ఆఫ్ చేసి వెళుతుంది. అదే సమయంలో గదిలో ఉన్న కీలు గుర్రం కదులుతుంది. పిల్లలు పడుకొని ఉంటారు. సోఫియాకు ఏవో మాటలు వినబడి లేస్తుంది. తారాను లేపి నువ్వు మాట్లాడావా అని అంటుంది. నేను ఎలా మాట్లాడగలను అని తారా సైగ చేస్తుంది. తర్వాత సీన్లో మేరీ టెస్ట్ చేయించుకుంటుంది. బిడ్డ ఆరోగ్యంగా ఉంది అని డాక్టర్ చెప్తారు. ఆడబిడ్డ మగబిడ్డ అని మేరీ అడిగితే డాక్టర్ కోప్పడుతుంది. తర్వాత ఇంటికి వస్తారు. ఇంట్లో సూరమ్మ మళ్ళీ అబ్బాయి గురించి అడుగుతుంది. ఎప్పుడు చూసినా అబ్బాయి అని అంటూ ఉంటావని సోఫియా అంటుంది. ఇక దాంతో ఆంటనీ కోప్పడతాడు. తాను స్కూల్ వెళతా అని లేచి వెళ్ళిపోతుంది. తారా చేతులపై గాయాలను చూసి ఎలా తగిలాయి అంటే ఏమో అని అంటుంది. అదే సమయంలో అందరికీ ఏదో శబ్దం వినిపిస్తుంది.
వెళ్లి చూస్తే జీసస్ ఫోటోలు అన్నీ కింద పడతాయి. సూరమ్మ వచ్చి తన హస్బెండ్ ఫోటోను క్లీన్ చేయబోతుంటే తన చెయ్యి తెగి ఫోటోకు రక్తం అంటుతుంది. దాన్ని తుడిచే ప్రాసెస్ లో ఫోటో ముఖం పాడవుతుంది. ఇంకా నాన్నకు కోపం పోలేదనుకుంటా అనగానే యాంథనీ అదేం కాదులే అని అంటాడు. అక్కడికి తారా వస్తుంది. కంగారు పడకు అని మేరీ చెబుతుంది. అన్నీ ఒకేసారి ఎలా పడ్డాయి అని ఆలోచిస్తూ ఉంటే ఆ మూలన ఒక ఫోటో కనిపిస్తుంది. తర్వాత యాంటనీ రెడీ అయ్యి వెళుతుంటే తారా బొమ్మలు వేసుకుంటూ ఉంటుంది. అది చూసిన యాంటనీ వెళతాడు. అదే సమయంలో కుర్చీ తారా వైపు కదులుతుంది. అక్కడ ఏదో పొగ వస్తుంది. తర్వాత తారా చైర్లో కూర్చొని ఊగుతుంది. అదే సమయంలో మేరీ వచ్చి మళ్ళీ కింద పడతావా అని తిట్టి డోర్ వేసి వెళుతుంది. తర్వాత సీన్లో రైస్ మిల్ ఓనర్ వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో ప్రాబ్లంగా ఉందని, ఒక 2 నెలలు నువ్వు ఒక్కడవే మిల్లును చూసుకో అని వెళతాడు. తర్వాత సాయంత్రం అవుతుంది. ఇంటికి వెళదామని స్కూటర్ స్టార్ట్ చేస్తే అది స్టార్ట్ అవ్వదు. అక్కడ పనిచేసే వ్యక్తి వచ్చి లాంతరు ఇచ్చి వెళతాడు. అది తీసుకొని నడుచుకుంటూ వెళుతూ ఆంతోని భయపడతాడు. అదే సమయంలో ఒక అతను దారిలో కనిపిస్తాడు. అతన్ని యాంథనీ హెల్ప్ అడుగుతాడు. అతను మాట్లాడుకుంటూ వచ్చి ఇల్లు రాగానే అతను మాయమవుతాడు. ఎంత పిలిచినా కనిపించాడు. ఇక త్వరగా వచ్చి బావి దగ్గర మొహం కడుక్కుంటూ ఉండగా అతని కాళ్ళు కనిపిస్తాయి. దాంతో ఆంథోనీ భయపడతాడు. వచ్చి డోర్ గట్టిగా కొట్టి మేరీని తలుపు తీయమంటాడు. హడావిడిగా ఇంట్లోకి వచ్చి నీళ్లు తాగుతాడు. ఏం జరిగింది అని మేరీ అంటూ ఉంటుంది. కట్ చేస్తే సూరమ్మ ఒక చైన్ ఇచ్చి ఏం ఆలోచించకు, పడుకో అని చెప్తుంది. ఆంథోనీ పడుకొని అదే ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో సోఫీ రూమ్ లో ఎవరో సౌండ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. సోఫీ లేచి రూమ్ అంతా చూస్తుంది. ఎవ్వరూ ఉండరు. ఒక్కసారిగా తారా తన బెడ్ పక్కనే కనిపిస్తుంది. సోఫీ భయంతో అరుస్తుంది. ఆంథోనీ మేరీ వచ్చి ఏం జరిగింది అంటాడు. తారా ఏదో మాట్లాడిందని సోఫీ చెప్తుంది. తనకు మాటలు రావు కదా, తారా ఎలా మాట్లాడుతుంది అని మేరీ అడుగుతుంది. ఇలా జరగడం రెండోసారి అని సోఫీ చెప్తుంది. అదే సమయంలో సూరమ్మ వచ్చి ఏదో సర్ది చెప్తుంది. తర్వాత పిల్లలు పడుకుంటారు. సోఫీ నా మాట ఎవరు వినడం లేదని బాధపడుకుంటూ తారా కళ్ళు తెరుస్తుంది. తెల్లారుతుంది. యాంథనీ స్కూటర్ స్టార్ట్ చేసుకుని ఆఫీస్కు వెళతాడు. ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. తర్వాత కార్పెంటర్ వుడ్ వర్క్ చేసుకుంటాడు. అదే సమయంలో తారా, సోఫీ ఇద్దరు ఆడుకుంటూ కార్పెంటర్ వాళ్ళ చెల్లితో మాట్లాడతారు. వాళ్ళ ముగ్గురు ఆడుకుందామని పైకి వెళతారు. అదే సమయంలో పైకి వస్తూ కార్పెంటర్ను చూసి మేరీ భయపడుతుంది. తర్వాత పిల్లల దగ్గరకు వెళితే వాళ్ళు పచ్చీస్ ఆట ఆడుకుంటున్నారు అని అంటారు. ఎవరు నేర్పించారు అంటే కార్పెంటర్ వాళ్ళ చెల్లె అంటారు. తనేది అంటే ఇప్పుడే కిందకి వెళ్ళింది అని చెప్తారు. మరో సీన్లో జ్యూస్ ఇచ్చి మీ చెల్లికి కూడా ఇవ్వు అని మేరీ అంటుంది. కార్పెంటర్ వింతగా చూస్తాడు. రాత్రి సమయంలో ఇంట్లో జీసస్ దగ్గర దీపాలు ఆరిపోతాయి. సూరమ్మ పడుకున్న గదిలో చైర్ కదులుతుంది. లేచి చైర్ పక్కన పెట్టి మళ్లీ పడుకోవడానికి వస్తూ ఉండగా చైర్ మళ్లీ కదులుతుంది. దాంతో ఇదంతా చేస్తున్నది తన భర్తే అని అతని ఫోటోకు మొక్కుతుంది. కట్ చేస్తే తెల్లవారుతుంది. సూరమ్మ కిచెన్ లోకి వచ్చి నీళ్లు తాగుతుంది. రాత్రి నిద్ర పట్టలేదా అంటే లేదురా అంటుంది. రైస్ మిల్ ఉద్యోగం గురించి చెప్తాడు. ఇంకో బిడ్డను పెంచడం కష్టం అవుతుంది అని అబార్షన్ చేయిస్తా అంటాడు. వెంటనే యాంథోనీ చెంప మీద కొడుతుంది. అదేంటి, ఎన్నడూ లేనిది ఇలా వింతగా ప్రవర్తిస్తుంది అని యాంథోనీ మేరీతో అంటాడు. ఇది తారా చూస్తుంది. రాత్రి అవుతుంది. యాంథోనీ పడుకుని ఉంటాడు. ఏదో అలికిడి వినిపిస్తుంది. మెల్లిగా కిందకి వస్తాడు. బావి దగ్గర తారా కనిపిస్తుంది. డోర్ తీసుకుని వెళ్ళగానే బిల్డింగ్ పైన ఎవరో ఒక ఆవిడ, పిల్లలు కనిపిస్తారు. కళ్ళు తుడుచుకొని చూస్తే వారు కనిపించరు. తారా కూడా కనిపించదు. తారా బావిలో పడింది అనుకుని బావి దగ్గరకు వెళ్ళగానే ఎవరో వెనక నుంచి తనను నెడుతారు. యాంథోనీ బావిలో పడిపోతాడు. ఉదయం మేరీ నిద్ర లేచేసరికి యాంథోనీ కనిపించడు. ఇల్లంతా వెతుకుతూ అత్తయ్యను, పిల్లలను అడుగుతుంది. తర్వాత యాంథోనీ గొంతులా వినిపిస్తుంది అని మేరీ వెతుక్కుంటూ వస్తుంటే నూతిలో కనిపిస్తాడు. దాంతో హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది. ఇక ఇద్దరు వచ్చి అతన్ని పైకి తీసుకొస్తారు. తర్వాత యాంథోనీ మాట్లాడుతూ ఈ ఇంట్లో ఎవరో మనల్ని గమనిస్తున్నట్లు అనిపిస్తుంది అని చెప్తాడు. అదే సమయంలో ఫోన్ వస్తుంది. అర్జెంటుగా మిల్లుకు వెళ్లాలని వెళతాడు. ఇక తర్వాత సోఫీ హోం వర్క్ చేసుకుంటూ ఉంటే తారా ఆడుకోవడానికి వస్తావా అంటే రాను అంటుంది. తారా కార్పెంటర్ వాళ్ళ చెల్లెలతో ఆడుకోవడానికి వెళుతున్నా అని చెప్తుంది. మేరీ వచ్చి తారా గురించి అడిగితే బయటకు ఆడుకోవడానికి కార్పెంటర్ వాళ్ళ చెల్లెలతో బయటకు వెళ్ళింది అని చెప్తుంది.
ఈ టైంలో ఎలా బయటకు వెళుతుంది అని లాంతరు పట్టుకుని వెళుతుంటే దారిలో ఒక అతను వస్తాడు. చిన్నపిల్లలను చూశారా అంటే అక్కడ ఉన్నారు అని చెప్తాడు. అదే సమయంలో తార ఒక్కటే నడుచుకుంటూ వెళుతూ ఉండడం అన్నమ్మ గమనిస్తుంది. వెంటనే కారు ఆపి తారను ఎక్కించుకుంటుంది. అదే సమయంలో మేరీ కార్పెంటర్ ఇంటికి వెళుతుంది. తనకు చెల్లెలు ఎవరూ లేరని చెప్తాడు. దాంతో మేరీ కంగారు పడుకుంటూ వస్తుంటే ఎదురుగా కారులో వస్తున్న తార వాళ్ళ అమ్మ అని చెప్తుంది. కారు ఆపగానే తార మేరీ దగ్గరకు వెళుతుంది. ఇక్కడికి ఎలా వచ్చావు అంటే నాకు ఏం గుర్తుకు లేదు అని చెప్తుంది తార. వారిని కారులో ఎక్కించుకొని అన్నమ్మ వచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. ఆ ఇంటిని చూసి అన్నమ్మ డౌట్ పడుతుంది. రాత్రి ఇంట్లో అందరూ పడుకొని ఉన్నప్పుడు యాంథోనీ తల్లి మూసి ఉన్న గది నుంచి ఎవరో ఏడ్చినట్లు అనిపిస్తుందని చూసి భయపడుతుంది. ఇదే విషయాన్ని యాంథోనీకి చెప్తుంది. పిల్లలు కూడా లేచి వస్తారు. అంతలో కరెంటు పోతుంది. క్యాండిల్ వెలిగించి ఆ గదిలోకి వెళతాడు యాంథోనీ. ఒక్కసారిగా చైర్ ఊగుతుంది. దాన్ని ఆపి ఎవరు అంటూ అటు ఇటు చూస్తూ ఉండగా క్యాండిల్ ఆరిపోతుంది. మేరీని అగ్గిపెట్టి అడిగి ముట్టిస్తాడు. వెనక ఏదో పొగ వస్తుంది. కాసేపటికి మళ్లీ క్యాండిల్ పోతుంది. రూమ్ నుంచి బయటకు వెళదాము అనుకుంటే డోర్ క్లోజ్ అవుతుంది. తర్వాత క్యాండిల్ వెలిగించి చూస్తూ ఉండగా ఒక లేడీ ఎదురుగా కనిపించి యాంథోనీ గొంతు పడుతుంది. తెల్లవారుతుంది. పోలీస్ హౌస్ బ్రోకర్ వస్తాడు. యాంథోనీ అని పిలుస్తూ పైకి వస్తారు. ఆ గదిలో ఉన్నాడు అని చెప్తాడు. దాంతో పోలీసు వచ్చి డోర్ తీస్తాడు. యాంథోనీ భయంతో వణికిపోతాడు. రాత్రంతా ఆ గదిలో ఎందుకు ఉన్నారు అని పోలీసులు అడుగుతాడు. స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని అతను వెళ్ళిపోతాడు. మాకు ప్రాబ్లం స్టార్ట్ అయ్యిందే ఈ ఇంటి వలన అని హౌస్ బ్రోకర్ ను గళ్ళా పట్టుకుని అడుగుతాడు. దాంతో మీకు అన్యాయం చేయాలని మీకు అమ్మలేదు, నాకు కొంచెం సమయం ఇవ్వండి అని ఆ లోపు అన్నమ్మని కలవమని నెంబర్ ఇస్తాడు. రైస్ మిల్ కు వచ్చి అన్నమ్మకు ఫోన్ చేస్తే అన్నమ్మ లిఫ్ట్ చేయదు. తర్వాత వర్షం పడుతూ ఉంటే ఇంటికి వచ్చి ఇల్లు మారాలి, పొద్దున్నే వెళ్ళాలి అని సామాన్లు సర్దమని చెప్తాడు. సామాన్లు సర్దుతుంటే మేరీ కింద పడుతుంది. అతను తీసుకొని ఆసుపత్రికి వెళతాడు యాంథోనీ. డాక్టర్లు టెస్ట్ చేసి బ్లీడింగ్ అవుతుందని ఎక్స్రే తీయాలని చెప్తారు. అదే సమయంలో యాంథోనీ తల్లి ఫోన్ చేస్తుంది. విషయం అడిగితే టెస్టులు చేస్తున్నారు అని చెప్తాడు. తెల్లవారుజామున ఆసుపత్రికి అన్నమ్మ ఫోన్ చేస్తుంది. నన్ను కలవాలనుకుంటున్నావా? ఇంకో 2 రోజుల్లో వస్తాను. ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళకండి అని చెప్తుంది. నన్నెవరు ఆపుతారు అని యాంథోనీ అంటాడు. నువ్వు ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళలేవు అని ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత యాంథోనీకి తన కూతురు సోఫీ ఫోన్ చేస్తుంది. నానమ్మ చనిపోయిందని చెప్తుంది. భయం వేస్తుంది. మీరు ఎప్పుడొస్తారు అని అడుగుతుంది. యాంథోనీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంటర్మిషన్ పడుతుంది. లోక్నాథ్ అన్నమ్మతో ఆత్మల గురించి అడుగుతాడు. అసలు మరణం తర్వాత ఏం జరుగుతుంది అని అడుగుతాడు. కట్ చేస్తే శుక్లాపేట్ 1990 టైటిల్ పడుతుంది. అన్నమ్మ యాంథోనీ ఇంట్లోకి వస్తుంది. అదే సమయంలో అతని తల్లి అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. అన్నమ్మ ఇల్లంతా తిరిగి చూస్తుంది. అక్కడ పాస్టర్స్ ప్రేయర్ చదువుతూ ఉంటారు. అన్నమ్మ సూరమ్మ గదిలోకి వెళుతుంది. అక్కడ సూరమ్మ చైర్లో కనిపిస్తుంది. నువ్వు ఎలా చనిపోయావు అని అడిగితే తాను ఏం చెప్పకుండా వెళ్ళిపోతుంది. అన్నమ్మ చెప్పినట్లు మనం ఆ ఇంటిని విడిచి ఎక్కడికి వెళ్ళవద్దు, నేను మీకు తోడుగా ఉంటా అని మేరీ అంటుంది. అదే సమయంలో అన్నమ్మ మంత్రాలు చదువుతుంది. అక్కడ మరో వ్యక్తి కనిపిస్తుంది. నువ్వేనా ఇదంతా చేసింది అని అన్నమ్మ అంటుంది. తాను కూడా మాయమవుతుంది. అంత్యక్రియలు జరిగే చోటుకు అన్నమ్మ వస్తుంది. యాంథోనీ తండ్రి ఫోటో తీసుకుని వస్తుంది. దాని సమాధిలో వేస్తుంది. ఫోటో పూర్తి చేస్తే వాళ్ళ సమస్య తీరిందా అని లోక్నాథ్ అడుగుతాడు. ఆ ఫోటో అన్నమ్మ ఇంట్లో కనిపిస్తుంది. తర్వాత అన్నమ్మ మేరీతో ఇల్లంతా తిరిగి చూస్తుంది. అక్కడే గోడకు సమాధిలో పడేసిన ఫోటో కనిపిస్తుంది. అది చూసి మేరీ భయపడుతుంది. ఇక ఆట మొదలైందని అన్నమ్మ అంటుంది. తర్వాత యాంథోనీ కుటుంబంతో మాట్లాడుతుంది. ఈ ఇంట్లో చాలా ఆత్మలు ఉన్నాయని అన్నమ్మ చెప్తుంది. వాటి గురించి తెలుసుకోవాలంటే ఏదో శక్తి అడ్డుపడుతుందని చెప్తుంది. అదే సమయంలో తారా చేయిని చూస్తే ఏవో దెబ్బలు కనిపిస్తాయి. అవి ఎలా జరిగాయంటే తారాకు ఏం తెలియదు అని చెప్తుంది. తారా కిటికీ నుంచి చూస్తుంటే అన్నమ్మ అటుగా చూస్తే ఒక మర్రి చెట్టు కనిపిస్తుంది.
దాన్ని పట్టుకొని చూడగానే ఇద్దరు పిల్లలు పచ్చీస్ ఆడుకుంటారు. తర్వాత యాంథనీ కుటుంబంతో ఆ ఇంటి గురించి చెప్తుంది. చాలా కాలం క్రితం ఆ ఇంట్లో ఒక కుటుంబం ఉండేది. చాలా సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో కలహాలు వచ్చాయి అని చెప్తూ ఉండగా తన ఫేస్ మిర్రర్లో కనిపిస్తుంది. తర్వాత పక్కనే ఉన్న టేబుల్ పై బొమ్మలు కదులుతాయి. వైర్ తన మెడకు చుట్టుకుంటుంది. యాంథోనీ కాపాడడానికి ట్రై చేస్తే అతని ఆత్మ దగ్గరకు రానివ్వదు. దూరంగా విసిరేస్తుంది. అన్నమ్మ తీవ్ర ప్రయత్నం చేస్తుంది. చివరకు గోడకు సిలువను పట్టుకుని తనను తాను కాపాడుకుంటుంది. యాంథనీ సెట్ అయ్యి తన పిల్లలను దగ్గరకు తీసుకుంటాడు. నేను మీతో ఉంటే మీకు కూడా ప్రమాదమని, అమావాస్యలోగా దీనికి పరిష్కారం కనుక్కొని వస్తా, మీ చిన్న కూతురు జాగ్రత్త అని చెప్పి వెడుతుంది. శుక్లాపేట్ ప్రస్తుతం అని టైటిల్ పడుతుంది. కారులో అన్నమ్మ వస్తుంది. లోక్నాథ్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ కథ గురించి అడుగుతాడు. కెమెరా ఫిక్స్ చేస్తాడు. యాంథోనీ ఇంట్లో డిన్నర్ చేస్తుంటే తారా నాకు ఈ సాంబార్ అన్నం వద్దు అని అంటుంది. నోరు మూసుకొని తిను అని మేరీ అంటే నాకు వద్దు అని ప్లేట్ను గట్టిగా విసురుతుంది. మరో రోజు తారా 2 చేతులతో కలుపుతుంది. తార చాలా వింతగా ప్రవర్తిస్తుంది. అదే సమయంలో అన్నమ్మ చాలా మందిని కలిసి వివరాలు తెలుసుకుంటూ ఉంటుంది. తాళపత్రాలు చదువుతుంది. యాంథనీ ఇంట్లో సఫర్ అవుతూ ఉంటాడు. కట్ చేస్తే సూరమ్మ నిద్రలేస్తుంది. పిల్లల పైన ఎలా ఉన్నారో ఏమో అని బయటకు వస్తుంది. సర్ది పెట్టిన సామాన్లు అన్నీ కదులుతాయి. సూరమ్మ భయపడుతుంది. మెట్ల మీద ఎవరో నిలబడి ఉంటారు. తనను చూసి భయపడి వెనక్కి వస్తుంది సూరమ్మ. ఆ పిచాచి వెనక్కి నెట్టేస్తుంది. దాంతో సూరమ్మ చనిపోతుంది. అదే విషయాన్ని అన్నమ్మ గ్రహిస్తుంది. తర్వాత సీన్లో కార్పెంటర్ మూసిన డోర్ ఓపెన్ చేస్తాడు. దానికి యాంథనీ అతని మీద అరుస్తాడు. మేకులు గట్టిగా కొట్టమని చెప్తాడు. ఆ ప్రాసెస్ లో అతని చెయ్యి మీద కొట్టుకుంటాడు. రక్తం కారుతుంది. ఆ ఇంట్లో ఉన్న మేకప్ పెట్టె గురించి చెప్తాడు. తర్వాత కార్పెంటర్ వెళ్ళిపోతుంటే అదే సమయంలో అన్నమ్మ తన మనుషులతో వస్తుంది. తన మనుషులను పరిచయం చేస్తుంది. మీరు ఇదే ఇంట్లో ప్రశాంతంగా ఉండేలా నేను చూసుకుంటా అని అంటుంది. యాంథోనీ సంతోషపడతాడు. రాత్రి డిన్నర్ చేసే సమయంలో ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో కరెంటు పోతుంది. ఆ సమయంలో జీకే పిలుస్తాడు. అన్నమ్మ వెళ్లి మర్రి చెట్టు మీద చూడగానే అక్కడ అస్థిపంజరం కనిపిస్తుంది. తెల్లవారు పిల్లలు ఆడుకుంటూ ఉంటే అన్నమ్మ వాళ్ళ మనుషులతో మాట్లాడుతుంది. అదే సమయంలో తారాను ఎవరు పిలిచినట్లు అనిపిస్తే చెట్ల వైపు వెడుతుంది. తనను వెతుక్కుంటూ యాంథోనీ వెళ్తాడు. తార చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆపడానికి వెడుతుంటే అన్నమ్మ వద్దని అంటుంది. అలాగే తిరగనివ్వమని చెబుతుంది. చిన్నపిల్ల అస్థిపంజరం చూపించి ఈ పాపను వాళ్ళ నాన్నే అతి కిరాతకంగా చంపాడు అని చెప్తుంది. ఆ ప్రాసెస్ లోనే ఆ పాప చెట్టు మీద దాక్కొని ప్రాణాలు వదిలింది అని చెప్తుంది. అదే సమయంలో తార పడిపోయింది అని చెప్తారు. తారాను ఇంట్లోకి తీసుకొస్తారు. టేబుల్ మీద పడుకోబెడతారు. ఇంట్లో తలుపులు కిటికీలు మూసివేస్తారు. ఇంటిని తాడుతో దిగ్బంధనం చేస్తారు. పూజ మొదలు పెడతారు. పాపను టేబుల్ మీద పడుకోబెట్టి జీకే ప్రేయర్ చదువుతూ ఉంటాడు. తార ఆకలిగా ఉందని మాట్లాడుతుంది. అది నమ్మొద్దు అని అన్నమ్మ చెప్తుంది. తర్వాత పూజ కొనసాగిస్తారు. తార మళ్లీ వింతగా ప్రవర్తిస్తుంది. తన చుట్టూ దిగ్బంధనం చేసి మంత్రాలు పఠిస్తారు. తనపై పవిత్ర జలం పోస్తుంటే అది తార బాడీపై పడి ఆవిరి అయిపోతుంది. అదే సమయంలో డోర్లు తెరుచుకుంటాయి. పాప గాల్లో తేలుతుంది. తార ఏడుస్తుంది. తర్వాత మీ అందరిని చంపేస్తా అని బెదిరిస్తుంది పాప. పైనుంచి గదిలోకి వెళుతుంది. అందరూ లాంతర్లు పట్టుకుని తారాను వెతుకుతారు. ఆ గదిలో తార ఉండదు. జీకేను లేపి అన్నమ్మ గదిలోకి వచ్చి నేను తారాను తీసుకొస్తానని అందరినీ వెళ్ళిపో అంటుంది. తారాను వెతుకుతూ అండర్ గ్రౌండ్ లోకి వెళతారు. అక్కడ చాలా మంది పిల్లలు కనిపిస్తారు. వారిని చూసి ఆర్య భయపడతాడు. నువ్వు చూస్తున్నది నిజం కాదు అని అతన్ని లేపి ఒక పెట్టెను తెరిపిస్తుంది. అందులో చిన్నపిల్లల అస్థిపంజరాలు కనిపిస్తాయి. దాంతో గతం అన్నమ్మ తెలుసుకుంటుంది. శుక్లాపేట్ 1930 అనే టైటిల్ పడుతుంది. మగ సంతానం కలగాలనే 4 ఆడపిల్లలు ఉన్నప్పటికీ మళ్లీ తాను కడుపుతో ఉంటుంది. మళ్లీ పుట్టబోయేది ఆడపిల్లే అని మూఢనమ్మకంతో తన కడుపులో బిడ్డ ఆడ మగ అని తెలుసుకోవాలనుకుంటారు. కడుపులో బిడ్డ ఆడబిడ్డ అని మంత్రగత్తె చెప్పగానే అతను పిండాన్ని చంపేస్తాడు. తర్వాత తన బిడ్డను వేటాడి చంపేస్తాడు. అందులో ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి చెట్టు ఎక్కుతుంది. పిండాన్ని పాతిపెట్టిన మంత్రగత్తె వెళ్లిపోతుంది. అదే గదిలో తార ఏడుస్తుంది. తనను మంత్రించి బయటకు తీసుకువస్తారు. గదిలో దొరికిన మేకప్ కిట్ చూస్తుంది అన్నమ్మ. మళ్లీ రక్షణ దిగ్బంధనం వేస్తారు. తారాను పడుకోబెడతారు. తార మీద మంత్రం పనిచేయడం లేదు అని జీకే చెప్తాడు.
60 సంవత్సరాల క్రితం పుట్టాల్సిన ఆ పిండం ఇప్పుడు శక్తినంతా కూడగట్టుకుని తారాను ఆవహించింది. అందుకే కడుపుతో ఉన్న మేరీ మీద ఇంతవరకు ఏ దాడి జరగలేదు అని చెప్తుంది. పూజ మొదలు పెట్టాలని చెప్తుంది. మేరీ పూజ మొదలు పెడుతుంది. ఆ పిల్లల అంత్యక్రియలు చేయాలని అన్నమ్మ చెప్తుంది. యాంటోనీ అస్థి పంజరాలను తీసుకుని వెళతాడు. అక్కడికి నాయుడమ్మ వచ్చి డిస్టర్బ్ చేయాలని చూస్తాడు. అయినా మాట వినకుండా చితి అంటిస్తాడు. సోహెల్ వస్తాడు. యాంటోనీ లోపలికి వెళతాడు. నాయుడమ్మ వచ్చి అతన్ని రెచ్చగొడతాడు. సోహెల్ అతని కళ్ళలోకి చూస్తాడు. నాయుడమ్మ సోహెల్ను ఆవకిస్తాడు. పూజ జరుగుతుంటే సోహెల్ వచ్చి యాంటోనీ మెడ పట్టుకుంటాడు. ఇక తనలో నాయుడమ్మ ప్రవేశించాడు అని అన్నమ్మ నిర్ధారించుకుంటుంది. తర్వాత అన్నమ్మ మెడ పట్టుకుంటాడు. యాంటోనీ తన తలపై కొడతాడు. అదే సమయంలో అన్నమ్మ మంత్రించిన తన లాకెట్ ను తన మెడలో వేస్తుంది. నాయుడమ్మ వెళ్లిపోతాడు. తారా లేస్తుంది. యాంటోనీ అన్నమ్మకు చేతులెత్తి మొక్కుతాడు. ఉదయం యాంటోనీ ఫ్యామిలీ అన్నమ్మకు వీడ్కోలు చెప్తారు. యాంటోనీ ఫ్యామిలీని అన్నమ్మ సేవ్ చేస్తుంది. ఇదే విషయాన్ని లోక్నాథ్ కు చెప్తుంది అన్నమ్మ. తర్వాత అన్నమ్మకు ఫోన్ వస్తుంది. ఒక ఇంట్లో ఆపద ఉందని కాల్ వచ్చింది. నువ్వు వెళ్ళు, లోక్నాథ్ అంటే నేను వస్తా అంటాడు. సరే అని అతన్ని తీసుకువెళుతుంది. అదే సమయంలో అక్కడ చనిపోయిన కుక్క ఉంటుంది. ఊరు అవతల పడేయమంటే ఇక్కడే పడేశారా అని అంటూ ఇంట్లోకి వెళతారు. అక్కడ చూస్తే ఎవరు ఉండరు. కార్లో తన బ్యాగ్ ఉంటుంది. కిటికీ దగ్గర అన్నమ్మ నిలబడి ఉంటుంది. అక్కడికి లోక్నాథ్ వచ్చి నాయుడమ్మలా మారుతాడు. ది ఎండ్ పడుతుంది. ఇది పిండం మూవీ కథ. మా ఎక్స్ప్లెనేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలో మాకు కామెంట్ లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.